వెల్కమ్ టు మీట్ న్యూస్. నేను ప్రసాద్. ప్రస్తుతం మనం కల్వకుర్తి భవన నిర్మాణ కార్మికుల్లో సెంట్రింగ్ మేస్త్రీల ఛార్జీలు పెంచాలి, వాళ్ళకు ఏదైతే వాళ్ళు చేస్తున్న కష్టాన్ని దగ్గ పడటం కావాలని ఈ రోజు దాదాపుగా 3 రోజుల నుంచి వాళ్ళు విధులకు వెళ్లకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏదైతే వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి కూడా వాళ్ళు కాలం ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఒక భాగమైనటువంటి సెంట్రింగ్ కార్మికుల మేస్త్రీల జీతాలు పెంచాలని ఈ రోజు వాళ్ళు ఒక ఏదైతే ఇల్లు కట్టే వాళ్ళ మీద ఒక కార్యక్రమం చేస్తారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈ రోజు సెంట్రింగ్ మేస్త్రీలకు ఛార్జీలు పెంచాలని మీరు 3 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టారు కదా మీ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత కావాలని మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు? మేము ఇప్పటికి 3 రోజుల సంధి నిరసన చేస్తున్నాం. ఇది సంటింగ్ కోసం. సంటింగ్ మాకు మేస్త్రీలు రావాలి, సంటింగ్ రేట్లు పెంచాలి దాకా మేము నిరసన వారం కానీ 10 రోజులు కానీ మేము సంటింగ్ రేట్లు మాత్రం పక్కా పెరిగినాక మాత్రం ఈ నిరసన మాత్రం ఆపలేము అని మేము కోరుకుంటున్నాం. అంటే గతంలో సెంట్రింగ్ వాళ్ళు డే మొత్తం కష్టపడితే ఎంత కూలి వచ్చేది, ఇప్పుడు ఎంత కావాలని మీరు డిమాండ్ చేస్తారు? మాకు ఎంత కావాలంటే మాకు సంటింగ్ రేటు 30 రూపాయలు, 35, దాని ఐటీని బట్టి 40 రూపాయలు, స్టీల్ని బట్టి ఒక రేటు అని పెరగాలని మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు సుమారు ఎంతమంది దీన్ని నమ్ముకొని ఇక్కడ కాలం దీని ఒక 50 మంది నుండి దీన్ని కష్టపడుతున్నాం. ఈ కష్టానికి 50 మంది కూడా చిన్న కుటుంబం ఉంది, పెద్ద కుటుంబం ఉంది. పెద్ద కుటుంబం ఉన్నోళ్ళు, చిన్న కుటుంబం ఉన్నోళ్ళు అంత సమానంగానే ఇక్కడ బతకాలని మనం చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు దిగి రాకపోతే మీరు ఎప్పటి వరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపడతారు? దిగి రాకపోతే మా ఒక నెల రోజులైనా సరే మేము ఈ నిరసన మాత్రం కాపాడతాం. మేము ఆగకుండా నిరసన చేస్తాం. ఇప్పుడు ఓన్లీ కల్వకుర్తిలో ఈ ప్రాంతానికి సంబంధించి మీరు ఈ నిరసనలు చేస్తూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి? రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన జరుగుతుంది. అంతటా జరిగింది కాబట్టి మా కల్వకుర్తి మండలాన్ని కూడా మేము నిరసన చేస్తున్నాం అని చెప్పి మనం చేస్తున్నాం. సెంట్రింగ్ కార్మికులు ఎన్నో ఏళ్ల నుంచి కూడా కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళకు తగినంత కూలీ రావట్లేదు. మాకు కూడా జీతాలు జీతభత్యాలు పెంచాలని వీళ్ళు దాదాపుగా 50 మంది కుటుంబాలు ఇక్కడ దీన్ని నమ్ముకొని వృత్తిలో కొనసాగుతూ వస్తున్నారు. వాళ్ళకు న్యాయం చేయాలా, మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఇట్లాగే కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. సో మరొకరిలో వాళ్ళ కష్టం చెప్పండి, మీరు ఎన్ని గంటలు కష్టపడతారు, ఎంతమంది సుమారుగా పనిచేస్తూ ఉన్నారు, మీకు ఎలాంటి దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? సార్ మేము పొద్దుగాల 5 గంటలకు లేచి 6 గంటల వరకు సైడ్ మీద ఉంటాం. మధ్యలో ఏమైతుందంటే ఇప్పుడు మేస్త్రీ రేట్ ఎక్కువనే మాట్లాడుకుంటారు. మా సండేకి వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు రేట్ ఎక్కువ మాట్లాడుకొని మాకేమో 22 ఇస్తావా, 23 ఇస్తావా, మా సండ్రింగ్ వాళ్ళ కాడికే మాకు ఒక 10 నాకు అడుగుతాడు, మా వేరేలో కడతాడు, మా మామ కడతాడు, మా అన్న కడతాడు. ప్రతి ఒక్కరికి సండ్రింగ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు టచ్ చేసి ఎవరు తక్కువ కొడితే వాళ్ళకి ఇస్తుండ్రు. ఇది ఏంటంటే మాకు రేటు ఇప్పటికే తక్కువ ఉంది, దానికే ముంగా మాకు తక్కువ ఇస్తారు. మాతోటి పీకులాట పెట్టి వాళ్ళు రేటు చాలా తక్కువ ఇస్తారు. వాళ్ళు తీసుకునేదే ఎక్కువ బరాబర్ రేట్లు వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే మేమేం చేస్తున్నాం అంటే మాకు ఇప్పుడు తెలంగాణ మొత్తానికి రేట్లు వేస్తారు. అదే రేట్ ప్రకారంగా మేము పోతాం, అదే రేట్ ప్రకారంగా మాకు ఇవ్వాలి. మేము ఒక్కరు సపరేట్ ఏం తీసుకోము. హైదరాబాద్ ఏమో 51 రూపాయలు డిమాండ్ చేశారు, నార్గన్లోనేమో 41 రూపాయలు డిమాండ్ చేశారు. మాకు కూడా సేమ్ నార్గన్ లేక సేమ్ అదే రేట్ కావాలని మేము కొడుతున్నాం. సార్ మీరు చెప్పండి, మీకు ఇంకా ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి? మాకు సండ్రింగ్ రేటు వేసారని కోరుతున్నాం అంతే. మేకంతే మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి సభ్యులం మేము రేటు గురించి కొట్టాడుతున్నాం. మాకు రేటు రావాలి, మరి మీకు కూడా రేటు రావాలంటే వాళ్ళు కూడా మాకు సమ్మె పెట్టుకొని వాళ్ళు రేటు కడుకొని మాకు కూడా సమ్మె ఇచ్చామని చెప్తున్నాం. వాళ్ళకు దిగి రాకపోతే మీరు ఎన్ని రోజులు సమ్మె కొనసాగిస్తారు? మేము వాళ్ళు దిగొచ్చినంత వరకు సమ్మె సాగుబాటు చేస్తాం. మీరు చెప్పండి అన్న, మీకు ఇంకా ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు ఎదుర్కొంటున్నారు? అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇన్నొద్దులు చేసినట్టు మేసీళ్ళు కష్టపడలేకపోతారు. మా చేతిలో చేసే వర్కర్స్ కష్టపడలేకపోతారు. వాళ్ళని ఒక మాట ఇప్పుడు ఎందుకు ఇంత పని చేయలేదని అడిగినాం అనుకో, తెల్లారి మళ్ళీ వాళ్ళు వచ్చే పరిస్థితులు లేరు పని విషయం వల్ల. ఇప్పుడు మేము కట్ట మిషన్ కాడిపోతే ఇంతకుముందు తక్కువ రేటు, ఇవి ఎలాంటి దాన్ని ఖరాబ్ ఉన్నది తీసి పక్కేస్తే వాళ్ళు సైలెంట్గా వేరే తీసుకోండి. ఇప్పుడు అలాంటి సిస్టమ్ లేదు. ఇష్టం కూడా తీసుకోకపోతే లేకపోతే లేదన్నట్టు. అదొకటి మెయిన్ పరిస్థితి ఏంటి, లేబర్ ఎక్కడికో బయటికి వెళ్ళి తెస్తున్నాం, మన తాన లేరు. ఆ లేబర్ తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు రూమ్లు కావాల్సి వస్తుంది, అవి కూడా మేము భరించాల్సి వస్తుంది. ఒక టైం వస్తే అక్కడ వేసినాక వేసినాక వర్కర్స్ రాలేదనుకో, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అక్కడ ఇల్లు సఫర్ అవుతారు, మేసీలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అట్లా మనం టైంలో ఏమవుతుంది, మనకి ఈ రేట్లు అయితే పడతలేదు. ఆ పడని వేళలో మేము రేట్ల గురించి డిమాండ్ చేస్తాం.
సరే, ఈ రేట్ల గురించి మీరు ఏదన్నా ఈ మేస్త్రీలని మీరు ఏమన్నా వాళ్ళ దగ్గర సంప్రదింపులు చేశారా? వాళ్ళు ఎలాంటి సమాచారం ఇచ్చారు? మీరు ఎట్లా ముందుకు వెళ్తామని వాళ్ళకి ఏమన్నా చెప్పే ప్రయత్నం చేస్తారు? చెప్పే ప్రయత్నం చేద్దామని అలా దానివల్ల ఇప్పుడు మనం సమ్మె చేస్తే వాళ్ళ కూడా తెలుసుకొని సరిపడి చేస్తున్నాం. 3 రోజులుగా కొనసాగిస్తున్న ఈ సమ్మెకు వాళ్ళు ఏమన్నా దిగొచ్చే ప్రయత్నం చేశారు? ఏం చేయలేదు సార్ వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళు రాలేదు, వాళ్ళు ఇంకా మాతో అడగలేదు. మేము ఇట్లే నిరసన చేస్తున్నాము. సరే, ఎప్పుడు ఎన్ని రోజులకు వస్తారో, రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఇంకా వారానికి వస్తారా, ఇదే సమయం మాత్రం కంటిన్యూగా మేము కొనసాగిస్తాం. ఇక చూస్తున్నాం, భవన నిర్మాణ సంఘం కార్యాలయంలో ప్రస్తుతం సెంట్రింగ్ మేస్త్రీలు భారీ ఎత్తున కూడా ఈ రోజు 3 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటివరకు కూడా ఏదైతే భవన మేస్త్రీలు ఇంతవరకు వీళ్ళకి అందుబాటులో రాలేదు, ఒక భరోసా కూడా ఇవ్వటం లేదు. వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో 4 గంటలకు లేచి సెంట్రింగ్ పనులు ప్రారంభించి ఎప్పుడు సాయంత్రం 6-7 గంటల వరకు కూడా వాళ్ళు ఫీల్డ్ లో ఉంటాము, మాకు తగినంత కూలి రావట్లేదు, తగినంత మాకు గుర్తింపు లేదు అని దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ మా కుటుంబాలు దీని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తున్న తరుణంలో మా కష్టం దగ్గర ఫలితం లేకపోయేసరికి మేము ఇలాంటి కార్యక్రమం చేపట్టాం. వాళ్ళు దిగి వచ్చే వరకు కూడా మా సమ్మెను ఇట్లాగే కొనసాగిస్తాం అన్నట్టుగా ఈ రోజు దాదాపు 50 మంది ఈ రోజు బైక్ ర్యాలీగా చేసి వాళ్ళ నిరసన కార్యక్రమాలు తెలిసే ప్రయత్నం చేస్తాం. సరే, చూడాలి మరి భవిష్యత్తు వాళ్ళు దిగి వస్తారా, వాళ్ళకు తగినంత అంటే కష్టం దగ్గర ఫలితం ఇస్తారా ఇయ్యరా అనే దానికోసం వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. మొత్తానికి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూనే ఉన్నాను. వీటి న్యూస్ నేను కలుగుతున్నాను.